వెల్కమ్ టు సామాన్యుడి న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు. డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డైఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బైంటో నైట్ మిశ్రమం ప్లాంట్ తో పాటు సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల నిర్వసితుల ఖాతాలకు 1000 కోట్లు జమ చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 2 వరకు కటారు పని ప్రారంభిస్తుందని, 3వ కటారు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డైఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందులో పర్టికులర్ గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం, ఆయన చేసినటువంటి ధ్వంసం విధ్వంసానికే మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ ను కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి 1st వీక్ లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్. అదిని దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్ని కూడా మేము డిసెంబర్ లోనే కంప్లీట్ చేసి జనవరి 1 లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5, T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్ గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్ లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం 1st కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ 2nd కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్ కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి 2nd కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామని అంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఈ పోలవరం ముందుకెళ్తుంది. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తలకు మరింత ధైర్యం వచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లో సింగం అనే క్యాప్షన్ తో రూపొందించిన సాంగ్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ద్వారానే లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారన్నారు. పాదయాత్ర సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి నేతలంతా కలిసికట్టుగా కృషి చేసి విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజీ తీసుకొచ్చారని హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అంశంపై పార్టీ నియమావళిని ఉల్లంఘించి నేతలెవరూ మాట్లాడరాదని ఈ సందర్భంగా పల్లా సూచించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి 1 కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి, సేవ
ఈ మూడిటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం, అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి, అలాగే సేవా కార్యక్రమం 3 కూడా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ, అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లోకేష్ జన్మదిన కేకును ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దిరల మియాని, కస్కుర్తి హనుమంతరావు, అబ్దుల్ రహీం, కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, తేలుకుట్ల హనుమయ్య, రావిపాటి సాయికృష్ణ, దాసరి జ్యోతి, యాకోబు, చంద్రగిరి బాబు, పోపూరి నరేంద్ర, లాల్ వజీర్, కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి ఆఫీసులో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఇవాళ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం అనేది ఈ కేక్ కటింగ్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు ఆయన చేసేటువంటి ప్రగతి ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులెడుతుందంటే అతను చేస్తున్నటువంటి కృషి, పట్టుదల ఏదైనా కానీ తండ్రికి తనయుడిగా అతను పేరు మరి ఈ రోజున సార్థకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యువతకి మరి ఆదర్శదాయకంగా ఉంటూ ఈ రోజున యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు అంటే తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లోకేష్ జన్మదిన కేక్ ను వారు కట్ చేసి పార్టీ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది యువత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఏపీ ఐడీసీ చైర్మన్ మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన సమాజం కోసం ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ అచ్చంశెట్టి
దాడిశెట్టి అన్వేష్, కాసుల రాజశేఖర్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, మేళ్లం సైదయ్య, ఎర్రగోపు నాగేశ్వరరావు, సౌపాటి రత్నం, కొల్లి అనిల్, ఓరుసు శ్రీనివాసరావు, నిశంకర్రావు, అమర్నాథ్, చింతకాయల రామారావు, కొండేపు శేఖర్, పేరావలి పవన్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి 42వ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ఎవరు చేయనటువంటి విధంగా దాదాపు 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్ట బాధలను తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మంచి నాయకుడిగా ముందుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు రాజకీయంగా మేధావుల్ని సైతం ఈరోజు పరిణతి చెందినటువంటి నాయకుడిగా అనేక అంశాల్లో తన మేధాశక్తితో తను చదువుకున్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన జన్మదినాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తేడానికి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తను పాటుపడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ తను పడుతున్నటువంటి శ్రమ కానీ రాష్ట్రంలో యువతకు అందరికి కూడా ఆదర్శప్రాయమని ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలానే విద్య, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి నజీర్ అహ్మద్ గారు, అలానే ఇచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ దాదాపుగా ఒక 100 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇక్కడున్న లోకల్ పీపుల్ వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని వాళ్ళే స్వయంగా వచ్చి మేము ఇస్తామండి అని చెప్పడం చాలా ఆనందదాయకం. ఈ రోజున లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి, సంక్షేమం అనేది లేకుండా చేసింది. ఈ రోజున అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్నటువంటి లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఈ రోజున ప్రపంచ నలుమూల నుంచి కూడా పారిశ్రామికవేత్తలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనకు పెట్టుబడులు తీసుకురావడానికి వీధి కుక్కలకు నిర్వహించే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహణలో బాధ్యత రహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఏటుకూరు రోడ్లోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించడం జరిగిందన్నారు. గురువారం గుంటూరు నగర మేయర్ జంతు సంరక్షణ సంఘాల సభ్యులతో కలిసి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారానే వీధి కుక్కల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు వీధి కుక్కల ఆపరేషన్ ప్రక్రియను కొనసాగించాలన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం కంపోస్ట్ పక్కనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేంద్రం ఉండకూడదన్న ఆదేశాలతో ప్రస్తుతానికి ఇక్కడ కార్యక్రమం నిలిచిపోయాయన్నారు. కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఆవుల బందెల దొడ్డిలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు అధికారులు నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. స్ట్రీట్ డాగ్స్ సంబంధించినటువంటి సర్జరీలో కొంత అవకతవకలు జరిగినాయని చెప్పేసి గత 3-4 రోజుల నుంచి పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించి ఈరోజు జంతు ప్రేమికులు కావచ్చు, వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్, స్టాఫ్, అదేవిధంగా తీసుకొచ్చిన స్ట్రీట్ డాగ్స్ సంబంధించి సర్జరీ చేసేటువంటి ప్రక్రియలో చేసేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ వారితో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళందరితో కూడా ఈరోజు ఈ స్టెరిలైజేషన్ చేసేటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఇక్కడ
మరి కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కూడా మరి పత్రికల్లో చూశాం. మరి ఇక్కడ గత నామ్స్ ప్రకారం దీని ప్రకారం గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం మరి ఈ ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి కంపోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ సర్జరీ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు, చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మొన్న జనవరి 10వ తారీఖు నుంచి ఇక్కడ ఏదైతే స్టెరిలైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జంతు ప్రేమికులు కూడా కొంత అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి, మరి ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేయాలి. మరి జంతువుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు పెట్టమని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. అందువల్ల మేము కూడా అధికారులతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపుని మరి ప్రతి ఒక్క డివిజన్కి కూడా ఒకటి పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఆలోచన చేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఈ జంతువుల విషయంలో మనం మంచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి విషయం. దీని ప్రకారం మరి గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి ఆవుల దొడ్డి కూడా గతంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి గుంటూరు నగరంలో నుండి ఆవులే కాకుండా మరి ఇటు సదూర ప్రాంతాల కంటే చెన్నై కానీ అదేవిధంగా కేరళ ఇటువంటి వెళ్లేటువంటి ఆవులను కూడా మరి జంతు ప్రేమికులు కొంతమంది అడ్డగించి వాళ్ళు సంబంధిత పోలీసుల ద్వారా మరి లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి అప్పగించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఆవులు గుంటూరు నగరపాలక సంస్థ బంధువుల దొడ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అక్కడ కూడా మిస్యూజ్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మరి కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మేము అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళకు కూడా మేము ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇలాంటివి చేస్తే మాత్రం తప్పకుండా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఏదైతే ఇక్కడ ఈరోజు ఇక్కడ విచ్చేసాం, ఇక్కడ కూడా సర్జరీ విషయంలో కానీ ఆర్గాన్స్ కౌంటింగ్ విషయంలో కానీ ఆర్గాన్స్ను మరి అందరు కమిటీ వాళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఆర్గాన్స్ కూడా కౌంట్ చేసి దాని తర్వాత వాటిని బర్న్ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అవి కూడా వాళ్ళు బాగానే చేశామని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు దొరలకుండా తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం గుంటూరు ప్రగతికి కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా నల్ల చెరువు మినీ లారీ స్టాండ్ రోడ్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోడ్ లో 25 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైన్ కు గురువారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ డ్రైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, మాజీ కార్పొరేటర్లు కె మాలకొండయ్య, ఈర్లా గురవయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర నడిబొడ్డున ఉన్న నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ కు మహర్దశ పట్టింది. ఏమాత్రం అభివృద్ధికి నోచుకుని ఈ వాకింగ్ ట్రాక్ కూటమి ప్రభుత్వ పాలనలో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు, వాకర్స్ ఆకాంక్షల మేరకు నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రహారీ గోడ నిర్మాణం, నడకకు అనుకూలంగా ట్రాక్ అభివృద్ధి, యోగా చేసుకునే విధంగా ప్లాట్ఫామ్, టాయిలెట్ నిర్మాణంతో పాటు చెరువు కట్టకు రోలింగ్, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టే ఈ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వాకింగ్ ట్రాక్ ను పరిశీలించి కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు, కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కె మాలకొండయ్య, ఈర్లా గురవయ్య, అమ్మిశెట్టి నాగేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాకింగ్ చేసేటువంటి ప్రజల ఆలోచన మేరకు ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ని లెవెల్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు టాయిలెట్స్, అలాగే ఈ రిటైన్ వాల్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళు దాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం తీసుకొని 50 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి ఎండాకాలంలో ఈ ఏదైతే వాటర్ తగ్గిన తర్వాత రిటైన్ వాల్ మొత్తం కూడా రిటైన్ వాల్ పూర్తిగా కట్టిన తర్వాత ట్రాక్ మొత్తం కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రిటైన్ వాల్ కట్టుకోలేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ని పూర్తిగా నిర్మించినప్పుడు కూడా కోతలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్ల సలహాలతో ఇప్పుడు అవసరమైనటువంటి కార్యక్రమాలు తప్ప కొత్తగా చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు లైట్స్ కానీ, అలాగే ఫెన్సింగ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, రెండోది టాయిలెట్స్ కానీ, ఈ 4 కార్యక్రమాలు కూడా
రాబోయేటువంటి 10-15 రోజుల్లో పూర్తి చేసేటువంటి అవకాశం. విద్యారంగంలో నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి దక్కిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, నూతన పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ సమీపంలో టీడీపీ నేత సముద్రాల గణేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రి లోకేష్ జన్మదిన కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల సమస్యలను నారా లోకేష్ తెలుసుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జాగర్లమూడి శ్రీనివాసరావు, బత్తిన శంకర్రావు, చెల్లా ఆంజనేయ ప్రసాద్, గాలి సతీష్, పఠాన్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారాలు చేసేటువంటి అవకాశాలున్నా కూడా ప్రజాసేవ మీద ఆకాంక్షతో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకొని రాబోయేటువంటి ప్రభుత్వంలో వారికి మేలు చేస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఎన్ని ఆటంకులు పెట్టినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కార్యకర్తల మనోభావాలను గుర్తించి కార్యకర్తలకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండగ రోజుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎంత కష్టమైనప్పుడు కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం కార్యకర్తల కోసం అండగా నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేటువంటి ఆలోచనతో తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడలో కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడిగా, అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్నటువంటి కృషి భావితరాలకు ముఖ్యంగా యువకులకు ఆదర్శంగా ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఆయన మరిన్ని జన్మదినాలను జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులను అధిరోహించి రాష్ట్ర అగ్రగామిక రాష్ట్రంగా నిలబెట్టేటువంటి క్రమంలో ఆయన ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మా గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ నుంచి 9,24,00,000 వెచ్చించిన విషయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు 100% అవినీతికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఏ రోజైనా కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. గత 15 రోజుల నుంచి ఖర్చు పెట్టిన నిధుల వివరాలు చెప్పాలని కోరుతుంటే కమిషనర్ నోరు మెదపడం లేదన్నారు. కార్పొరేషన్ నిధుల ఖర్చుల వివరాలతో కూడిన ఫైల్ అందించాలని మేయర్ కమిషనర్ కు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయం ముగియడంతో గురువారం మనోహర్ నాయుడు మేయర్ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల సహాయాన్ని కమిషనర్ వేరే అకౌంట్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ అవినీతి భాగోతంపై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి విచారణ జరపాలన్నారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ కు తెలియకుండా 9,24,00,000 కమిషనర్ స్వాహా చేశారన్నారు. ఈ విషయంలో కమిషనర్ సప్త సముద్రాల అవతల దాక్కున్న చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదన్నారు. చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి
కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో 9,24 లక్షల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషనర్ గారిని నేను కోరుతా ఉన్నా. గత 15 రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి 9,24 లక్షల రూపాయలకు సంబంధించి లెక్కను తెలియచేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే కనీసం ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా, కనీసం గౌరవ సభ్యులందరూ అడుగుతూ ఉన్నా కూడా, కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషనర్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా. ఒక మేయర్గా, ఒక 10 లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా నేను 15 రోజుల నుంచి ఈ 9,24 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వండి, సభ దృష్టికి తెలియజేయండి, మీరు కౌన్సిల్కి సమాధానం చెప్పండి, మీరు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఖర్చుతో. ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా గుంటూరులోని లాడ్జీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోసులో పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలన్న సంకల్పంతో తన జన్మదిన వేడుకలు దూరంగా ఉన్నారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెట్టుబడులు రాక రాష్ట్రం వెనకబడిపోయిందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాదయాత్రలో యువతకు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడుల లక్ష్యంగా తన వంతు కృషిని చేస్తున్నానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన మూర్ఖపు ఆలోచనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు లోకేష్ తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు, యువ కెరటం నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాయి. గుంటూరు నగరంలో సోదరుడు కలపర్తి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు యువనేత జన్మదిన వేడుకలు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో జరుపుకుంటూ ఉంటే, జన్మదిన వేడుకలకి దూరంగా దావోసులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షలాది కోట్ల పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి రాష్ట్ర పురోభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సులో లోకేష్ గారు ఉన్నాడు. అంటే ఆయనకి ప్రజాసేవ పట్ల, రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. జన్మదిన వేడుకలు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రానికి భవిష్యత్తు ముఖ్యం, పెట్టుబడుల వరద తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనలతో, ఆకాంక్షలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు.
విద్యాశాఖ మార్చులుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అడుగంటిపోయినటువంటి విద్యా వ్యవస్థని ఈ రోజున గాడిలో పెట్టడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అపోజిషన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టాలు నష్టాలు చవి చూసినప్పుడు యువతరానికి పార్టీ క్యాడర్కి నేనున్నాననే ఒక భవిష్యత్తుని ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు చేసుకొని సంస్థాగతంగా ముందుకు పోయేటటువంటి పార్టీ ఈ సంవత్సరం లోకేష్ గారి నేతృత్వంలో 1 కోటి మంది సభ్యుల్ని రికార్డు స్థాయిలో చేర్పించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొని నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లి మాణిక్యరావు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిలో లేదని, ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిపాలన లేదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో నిజమైన పరిపాలన సాగుతుందని, దీనికి కారణం లోకేష్ అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. తనకు తాను చెక్కుకున్నటువంటి శిల్పిలాగా ప్రజల అభివృద్ధి కోసమే లోకేష్ పరితపిస్తున్నారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టే పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్రం లోకేష్ కూటమి నాయకత్వంలో ఖచ్చితంగా పురోభివృద్ధి సాధిస్తుందని మేము నమ్ముతున్నామని అన్నారు. లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగువారున్న ప్రతి చోట కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. గుంటూరులో కనపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లో అత్యంత వైభవంగా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్ని జరపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం లేదు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిపాలన లేదు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజమైనటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారకుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు రాక్షస పాలనని అంతమొందించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని కూడా దాదాపు 7 నెలల్లో కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పిలాగా నిరంతరం రాష్ట్ర ప్రజల కోసమే పరితపిస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోపిడీ అంగరంగ వైభవంగా చేయటం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. మరి ఆ రోజు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని సాధిస్తానని చెప్పాడు. కాబట్టే ఇవాళ ఆ మహనీయుడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇవాళ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఇవాళ మరి ఆయన దావోసులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలి, ఈ రాష్ట్రంలో యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశం మీద విడివిడిగా అందరూ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి ఇవాళ ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు లోకేష్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు మహోన్నతమైనటువంటి పదవికి, ఉద్యోన్నతికి, మహోన్నతమైనటువంటి పీఠానికి ఎదగాలని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరు కాగా తనకు చెప్పకుండా మా డివిజన్లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను ఆ డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై యాసిన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.